హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో కైండ్స్ ఆఫ్ వర్బ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. కైండ్స్ ఆఫ్ వర్బ్స్ వర్బ్లో మనం ఇంత క్రితం ఏం చెప్పుకున్నాం? మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్, ఓకే, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్, ఓకే, అండ్ ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో 6 are over now. Next one, seventh one is finite verbs, infinite verbs. Okay, మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో వర్బ్స్ అనేవి, గ్రామర్ అనేది అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే. ఓకే, స్పెషల్లీ టెట్ సిలబస్ ప్రకారంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓకే, ఫినిట్ వర్బ్స్. ఫినిట్ వర్బ్స్ అంటే వర్బ్స్ finite verbs means verbs which show a particular tense. Okay, the verbs which show a particular tense are called finite verbs. Okay, writing here, the verbs which shows a particular tense are called finite verbs. అంటే ఇక్కడ ఖచ్చితమైన కాలాన్ని తెలియజేసేవి ఫినిట్ వర్బ్స్. ఖచ్చితమైన కాలాన్ని చెప్పగలిగేది. ఫినిట్ వర్బ్స్. ఓకే, some words: is, am, is, was, were. Okay friends, are finite verbs. Okay, am, is, was, were are finite verbs. Similarly, are be form of finite verbs. Right, like this, are be form of finite verbs. Okay, similarly, had, have, has or have form of
Next, do, does, did, or to be form of finite verbs. Okay. Example, I come late. Come is a verb. Okay. It is V1 form, present tense form. No? Come is a verb, it is a present tense form, so it is a finite verb. Present tense. Okay. Verb. Come on a verb, present tense. Okay. So it is a finite form of verb. Next one. Infinite verbs. Infinite verbs అంటే ఏంటి? These are verbs which do not show a particular tense are called infinite or non-finite verbs. Infinite or non-finite verbs. Okay. The verbs which do not show a particular tense are called finite verbs. Infinite verbs. Infinite verbs. Or non-finite verbs. Okay. ఇక్కడ non-finite verbs అంటే ఇక్కడేమో V1 ఫార్మ్స్ వస్తాయి. V1 ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. ఇక్కడేమో పాస్ట్ టెన్స్, పాస్ట్ ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ వస్తాయి. అంటే ఇక్కడ V1 V2 ఫార్మ్స్ వస్తాయి. ఇక్కడేమో V3 అండ్ V4 ఫార్మ్స్ వస్తాయి. అట్లాంటి వర్బ్స్ని మనం ఇన్ఫినిట్ వర్బ్స్ ఆర్ నాన్ ఫినిట్ వర్బ్స్ అంటాం. ఓకే. Some words like this. Having, to have, or to be form verbs. To be form non-finite verbs or infinite verbs. ఇవి వస్తాయి ఇన్ఫినిట్లో. హ్యావింగ్ కంటిన్యూస్ ఫార్మ్స్లో వస్తాయి కదా, V3 V4 ఫార్మ్స్ అంటే హ్యావింగ్, టు హ్యావ్ ఆర్ టు బి ఫార్మ్ ఆర్ టు బి ఫార్మ్ నాన్ ఫినిట్ వర్బ్స్. బీయింగ్, బీన్, బీ ఆర్ టు బి ఫార్మ్
non-finite verbs or infinite verbs. Okay. Doing, okay, done, to do or to be found, to be found, non-finite verbs. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఖచ్చితమైన కాలాన్ని చెప్పగలిగేవి ఫినిట్ వర్బ్స్, ఖచ్చితమైన కాలాన్ని చెప్పలేనివి నాన్ ఫినిట్ వర్బ్స్. రైటింగ్ చేసి ఖచ్చితమైన కాలాన్ని చెప్పలేనివి ఫినిట్ వర్బ్స్, ఇన్ఫినిట్ వర్బ్స్. ఓకే, example, Ayusha spoken English. ఇక్కడ స్పోకెన్ అనే వర్బ్ నాన్ ఫినిట్ వర్బ్ అవుతుంది. స్పోకెన్ అనే వర్బ్ నాన్ ఫినిట్ వర్బ్. స్పోకెన్ అనే వర్బ్ నాన్ ఫినిట్ వర్బ్ అవుతుంది. ఓకే, V3 present participle, V4 past participle, tense. Present participle and past participle tenses are forms, infinite verbs. Okay, these are about finite verbs and infinite verbs. ఫినిట్ వర్బ్స్ అంటే ఏంటి? ఖచ్చితమైన కాలాన్ని చెప్పగలిగేవి ప్రజెంట్ టెన్స్లో V1 అండ్ V2 ఫార్మ్స్లో. ఓకే, యామ్, ఈజ్, వాజ్, వర్, ఆర్ బీ ఫార్మ్స్ ఆఫ్ ఫినిట్ వర్బ్స్. హ్యాడ్, హ్యావ్, హ్యాస్ ఇవి హ్యావ్ ఫార్మ్స్ ఆఫ్ ఫినిట్ వర్బ్స్. డూ, డస్, డిడ్ ఇవి టు బీ ఫార్మ్ ఆఫ్ ఫినిట్ వర్బ్స్. ఓకే, అలాగే వర్బ్స్ విచ్ డు నాట్ షో ఏ పర్టికులర్ టెన్స్, అంటే ఒక పర్టికులర్ టెన్స్ అనేది ఇక్కడ చెప్పడం జరగదు ఇన్ఫినిట్ వర్బ్స్లో. ఖచ్చితమైన కాలాన్ని చెప్పలేనివి ఇన్ఫినిట్ వర్బ్స్. హ్యావింగ్, టు హ్యావ్, ఆర్ టు బి ఫార్మ్ ఆఫ్ నాన్ ఇన్ఫినిట్ వర్బ్స్. ఓకే,
to be form of non-finite verbs. Being, been, be or to be form of non-finite verbs. Doing, done, to be, doing, done or to be form non-finite verbs. Example, Aisha spoken English. Spoken అనేది non-finite verbs. V3, V4 అనేవి present participle, past participle form of verbs వస్తాయి infinite verbs లో. ఓకే, present past tense లో V1, V2 ఫామ్ వచ్చేవి finite verbs లో వస్తాయి. ఇన్ఫినిట్ verbs లో V3, V4 ఫామ్స్ వస్తాయి. present participle అండ్ past participle forms లో వస్తాయి infinite verbs. Okay friends, thank you. I will see in the next video.